నమస్కారం ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు నేను న్యూస్ పేపర్ చదివి వినిపిస్తా. టుడే న్యూస్ మనకి ఏమేమి వచ్చింది, అప్డేట్స్ ఏంటి, కరెంట్ అఫైర్స్ ఏమున్నాయి, అసలు ఏం జరుగుతుంది, ఇవన్నీ పేపర్కి ఏమొచ్చాయి అవి చదివి మీకు వినిపిస్తా. వీడియో మొత్తం చూడండి. ఫస్ట్ ఏమొచ్చిందంటే 23,000 కోట్లు 12,500 కోట్లతో రష్మి గ్రూప్ స్టీల్ కర్మాగారం, 6,000 కోట్లతో న్యూక్లియర్ సంస్థ విద్యుత్ ప్లాంట్, 3,500 కోట్లతో లోరియల్ జీసీసీ, 1000 కోట్లతో సర్గాడ్ విమానాల మరమ్మత్తు యూనిట్. దావోస్ వేదికగా రెండో రోజు రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు, సీఎం రేవంత్ రెడ్డితో వివిధ కంపెనీల ఎంఓయూలు. తర్వాత క్రీడా మైదానాల అభివృద్ధికి టాటా సంసిద్ధత, మూసీ పునరుజ్జీవంలో భాగస్వామ్యంపై ఆసక్తి, సెమీ కండక్టర్ ఈవీలలో కొత్త యూనిట్ల ఏర్పాటుపై చర్చ, టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్తో సీఎం భేటీ. మళ్ళీ పసిడి ధరలు మళ్ళీ పెరిగాయి. బిగ్ న్యూస్, 10 గ్రాములు 1,56,000. మళ్ళీ పెరిగిన పసిడి ధరలని న్యూస్ వచ్చింది. మేము అడుగుతున్నది ఒక్క ఐస్ ముక్క, అది కూడా ఖనిజాల కోసం కాదు, రక్షణకే. గ్రీన్లాండ్ స్వాధీనానికి నాటో అంగీకరించాల్సిందే, దానికోసం బలప్రయోగం చేయం. దావోస్ సదస్సులో ట్రంప్ స్పష్టీకరణ. నెక్స్ట్, ప్రపంచం నెత్తిన కుంపటి, ఏడాది పాలనలో ట్రంప్ అంటించిన మంటలెన్నో, ఎన్నో వివాదాస్పద నిర్ణయాలు, మరెన్నో తగాదాలు, శత్రువులపై మిత్రులపై ఒకటే విధానం, సొంత దేశంలోనూ అల్లకల్లోలమే. ట్రంప్ ఏడాది పాలనపై న్యూస్ వచ్చింది. ఇది అది పెద్ద స్టోరీ లాగా ఉంది, అది చదివితే టైం ఉండదు. నెక్స్ట్, రాష్ట్ర ప్రభుత్వం కోరితే సిబిఐ దర్యాప్తు, బొగ్గుగని సైట్ విజన్కు స్వీయ ధృవీకరణ పత్రం సరిపోతుంది, సింగరేణి యాజమాన్యమే ఇవ్వాలన్న నిబంధనతో అవినీతికి బాటలు వేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రెవెన్యూ కోటాలో 16 మందికి ఐఏఎస్లుగా పదోన్నతి, ఉత్తర్వులు జారీ చేసిన డిఓపిటి. విద్యుత్ కొనుగోలు వ్యయం పెరిగితే నెలవారీగా కరెంటు ఛార్జీలు పెంచాలి, 2030 కల్లా ప్రతి వ్యవసాయ బోరుకు సౌర విద్యుత్తు తప్పనిసరి, జాతీయ విద్యుత్ నూతన విధానం ముసాయిదా విడుదల చేసిన కేంద్రం. ఇవి ఫస్ట్ పేపర్లో వచ్చిన న్యూస్ హెడ్లైన్స్. ఇంకొకటి ఆడవాళ్ళకి యూజ్ అయ్యే న్యూస్, స్మార్ట్గా మహాలక్ష్ముల ప్రయాణం, 5 లక్షల మందితో ఆర్టీసీ పైలట్ ప్రాజెక్ట్. ఆధార్ కార్డు తీసుకొని మనం ట్రావెలింగ్ చేస్తున్నాం కదా, ఫ్రీ టికెట్ అన్నట్టు, దానికోసం స్మార్ట్ కార్డులు అనేది ఇస్తున్నారంట గవర్నమెంట్. దాని గురించి న్యూస్ మొత్తం చదువుతా వినండి. మహాలక్ష్మి పథకాన్ని మరింత సమర్థంగా అమలు చేసేందుకు ఆర్టీసీ స్మార్ట్ కార్డుల జారీకి సిద్ధమవుతుంది. కార్యాచరణ వివరాలన్నీ తాజాగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళింది. చిప్తో కూడిన ఈ కార్డుల తయారీకి 75 కోట్లు అందించాలని విజ్ఞప్తి. ఇట్లా కార్డు మంజూరు చేయడం వల్ల యూజ్ ఏంటి? అర్హత లేని ప్రయాణికుల దుర్వినియోగాన్ని అరికట్టడం, ప్రయాణ దూరం, మార్గాలు, సమయాలపై ఖచ్చితమైన సమాచారం, గ్రామం, మండలం, జిల్లా, జోన్ వారీ వినియోగ సమాచారం లభ్యం, కండక్టర్లపై తగ్గనున్న పనిభారం, పేపర్ టికెట్లు లేని ప్రయాణం, రద్దీ రూట్లు తెలుస్తాయి. ఎటు సైడ్ అయితే బస్సులు ఎక్కువ నడుస్తున్నాయో అటు సైడ్ బస్సుల్ని పెంచడము, తగ్గించడము, ఇవన్నీ తేలికవుతుందంట. లైఫ్ సైన్సెస్లో 5 లక్షల ఉద్యోగాల లక్ష్యం, 2,29,000 కోట్ల పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయం. ప్రపంచంలోనే అగ్రగామి క్లస్టర్గా తెలంగాణ అభివృద్ధి. దావోస్లో నూతన విధానాన్ని విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి. ప్రతి జూలైలో హైదరాబాద్లో ప్రపంచ ఆర్థిక వేదిక కొనసాగింపుపై సదస్సు. దావోస్ వేదికపై సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదన. జాయిన్ ది రైస్ కార్యక్రమంలో తెలంగాణ విజన్ 2047 ప్రదర్శన. ప్రత్యేక ఆకర్షణగా నటుడు చిరంజీవి. నెక్స్ట్ ఏముంది? కుక్కల గురించి ఒక న్యూస్ వచ్చింది, వీధి కుక్కల గురించి. అరిస్తే అరవని, కరిస్తే కరవని అని వీధి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని 5 ఏళ్లుగా చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నాయి.
కుక్క కాట్లతో ఏ ఒక్కరు గాయపడినా, ప్రాణాలు కోల్పోయినా భారీ పరిహారం చెల్లించాలని రాష్ట్రాలను ఆదేశిస్తాం. ఇటీవల సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యానాలు ఇవి. శునకాల దాడి ఘటనల్లో వాటికి ఆహారం పెట్టే వారిని కూడా జవాబుదారీగా చేస్తామని హెచ్చరించింది. దేశవ్యాప్తంగా వీధి కుక్కల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు, అధికార యంత్రాంగం నిర్లక్ష్య వైఖరి చర్చనీయాంశంగా మారింది. తర్వాత ఆన్లైన్లో బెట్టింగ్ పెట్టేసి ఒక యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాబట్టి ఎవరు కూడా ఆన్లైన్ బెట్టింగ్ని సపోర్ట్ చేయొద్దు, అందులో పార్టిసిపేట్ చేయొద్దు, ఏం చేయొద్దు. తర్వాత ఇంటి వద్ద నుంచే ఎఫ్ఐఆర్ తొలిసారిగా దుండిగల్లో అమలు. ఇది వచ్చేసి కరెంట్ అఫైర్ అన్నట్టు. ఇంటి వద్దే ఎఫ్ఐఆర్ రాష్ట్రంలో తొలిసారి సైబరాబాద్ కమిషనరేట్లోని దుండిగల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో అమలైంది. ఓ ఇంట్లో చోరీపై బాధితుడి నుంచి సమాచారం అందుకున్న పోలీసులు నేరుగా ఇంటికెళ్ళి అక్కడే ఫిర్యాదు తీసుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేసి అందించారు. ఇంటి వద్దే ఎఫ్ఐఆర్ కార్యక్రమాన్ని తెలంగాణ పోలీస్ శాఖ మంగళవారం ప్రారంభించింది. సైబరాబాద్ సిపి ఎం రమేష్ ఆదేశాలతో దుండిగల్ ఇన్స్పెక్టర్ బుధవారం ఉదయాన్నే దీన్ని అమలు చేశారు. ఇదొక న్యూస్ అన్నట్టు. గురుకుల టీజీ సెట్ దరఖాస్తు గడువును పొడిగించారు. నెక్స్ట్, ప్రభుత్వ వైద్య కళాశాలల్లో డిజిటల్ విద్యను తక్షణమే అమలు చేయాలి. మంత్రి దామోదర్ రాజ నరసింహ. ఫైనల్ వచ్చేసి మనకు టెట్ నార్మలైజేషన్ విధానం గురించి ఒక న్యూస్ వచ్చింది. టెట్ను ఆన్లైన్ విధానంలో నిర్వహించినందుకు ఫలితాల్లో నార్మలైజేషన్ విధానం అమలు చేయాలని టీఎస్యూటీఎఫ్ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ను కోరింది. ప్రశ్నాపత్రాల స్థాయి వేర్వేరుగా ఉన్నందున ఎవరికి అన్యాయం జరగకుండా చూడాలని సంఘం నేతలు విన్నవించారు. ఏపీలో ఇప్పటికే జీవో 36 ద్వారా ఈ ప్రక్రియ చేపట్టిందని, తెలంగాణ ప్రభుత్వం కూడా అదే పద్ధతిని అనుసరించాలని కోరారు. దీనిపై స్పందించిన నికోలస్ ఇతర రాష్ట్రాల పద్ధతిని పరిశీలించి అమలు జరుపుతామని హామీ ఇచ్చినట్లు నేతలు చావా రవి వెంకట్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇవే ఫ్రెండ్స్ మెయిన్ న్యూస్ వచ్చేసి మనకు కొంచెం యూజ్ అయ్యేవి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మొత్తం చూసినందుకు అందరికీ ధన్యవాదాలు.